తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు వ్యవస్థలో ఉన్న కేబుల్ ఆపరేటర్లు అంటే కేబుల్ ఆపరేటర్లో కేబుల్ వ్యవస్థ గత మనం 86 నుంచి కేబుల్ వ్యవస్థను నమ్ముకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీలో మార్పులు, దూరదర్శన్ దగ్గర నుంచి వీసీపీ దాకా, వీసీపీ నుంచి వీసీఆర్ దాకా, వీసీఆర్ నుంచి ఒక ఛానల్, 2 ఛానల్స్, 3 ఛానల్స్, 500 ఛానల్స్ దాకా డిజిటల్ పద్ధతిలో సెట్టాప్ బాక్సుల రూపంలో కస్టమర్లకు మనము అందించాం. సెట్టాప్ బాక్స్ రూపంలో 500 ఛానల్స్, 300 ఛానల్స్, 200 ఛానల్స్ కూడా మనం కేబుల్ ఆపరేటర్లో వేచి అందించారు. కానీ కేబుల్ ఆపరేటర్ మనుగడికి ఇవాళ ప్రశ్నార్థకంగా వ్యవస్థలు తారుమారు చేస్తూ ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్లు ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతి వినియోగదారుడికి డిజిటల్ ప్రసారాలు అందించాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నాడు సెట్టాప్ బాక్సులు వేసి ప్రతి ఇంటింటికి డిజిటల్ ప్రసారాలు అందించాలనే ఉద్దేశంతో ఫైబర్ ఉండి ఆర్ఎఫ్ కేబుల్ ద్వారా సెట్టాప్ బాక్సులు అందించాం. కానీ ఆ టెక్నాలజీ మరుగున పడిపోతూ ఉంది. ఎటువంటి ఆదరణ కేబుల్ ఆపరేటర్లకు కరువైంది. ఎందుకంటే రోజు రోజుకి ఏ బ్రాడ్కాస్టర్లు అయితే మనం వాళ్ళని వెన్ను తట్టి ముందు పెట్టి ఛానల్స్ని ప్రోత్సహించామో వాళ్లే మనకి కత్తులు దూస్తూ ఉన్నారు. వెన్నుపోటుదారులుగా, వెన్నుపోటు వ్యవస్థలాగా తయారయ్యి ఇవాళ డైరెక్ట్ టు కస్టమర్ అనే నినాదాన్ని, ప్రతి డైరెక్ట్ టు కస్టమర్ అనే నినాదాన్ని పెట్టుకొని ప్రతి ఇంటింటికి వాళ్ళ ప్రసారాలు నేరుగా అందించి కేబుల్ ఆపరేటర్ పొట్టగొట్టే విధంగా తయారైంది వ్యవస్థ. ఈ వ్యవస్థకి పునాది బ్రాడ్కాస్ట్లు వేసి కేబుల్ ఆపరేటర్లని భూస్థాపితం చేయాలనేది వాళ్ళ పన్నాగంతో మనం కేబుల్ కస్టమర్లకి ఆ ఛానల్స్ ఆ 4-5 ముందు పెట్టి జనాలకు అలవాటు చేసి ఒక మందులాగా, ఒక మొత్తు మందులాగా తయారు చేశాం. ఆ ఛానల్స్ వాళ్ళు ఇవాళ డైరెక్ట్గా కస్టమర్కి అందించే విధానంలో వచ్చేసి ఏ కేబుల్ వైర్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్నెట్ ఉంటే ఆ ఇంట్లో ఆ ఛానల్స్ అందించేటట్టుగా యాప్ల ద్వారా తీసుకొచ్చారు. ఇదంతా కేబుల్ ఆపరేటర్లను మట్టుబట్టే విధానం కాదా? కాబట్టి మిత్రులారా, కేబుల్ ఆపరేటర్ మరో 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు నిలదొక్కునే విధంగా 86 నుంచి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్ ఉన్నాను కాబట్టి కేబుల్ ఆపరేటర్ని ప్రోత్సహించే విధానంలో ఇప్పటి వరకు కేబుల్ టీవీ వ్యవస్థ నడుపుకుంటా వచ్చాను కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి మా ప్రయోగాన్ని విజయవంతం చేసుకొని 2024లో స్మార్ట్ ప్లే టీవీ ఏ కేబుల్ వైర్ లేకుండా, ఏ ఇది లేకుండా, కస్టమర్తో డైరెక్ట్గా లేకుండా కేబుల్ ఆపరేటర్ ద్వారే కస్టమర్కి స్మార్ట్ ప్లే టీవీ అంటే కేబుల్ కనెక్షన్ ఏదైతే సెట్టాప్ బాక్స్ వేసుకొని కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటింటికి సెట్టాప్ బాక్స్ ఇచ్చి ఇవాళ ప్రతి ఇంట్లో సెట్టాప్ బాక్స్ ఇచ్చి ప్రసారాలు అందించినా కూడా ఆ వ్యవస్థకి కనుమరుగయ్యే రోజు వచ్చింది. ఆ రోజుకి మనం ఇవాళ ఆ వ్యవస్థలో కస్టమర్, ఎందుకంటే కస్టమరు ఇవాళ సెట్టాప్ బాక్స్లో ఉన్న మ్యాక్సిమం 250 ఛానల్స్ ఇవ్వగలుగుతాం. ఆ 250 ఛానల్స్ ఇవాళ కస్టమర్ సాటిస్ఫై అయ్యే పొజిషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి, స్మార్ట్ టీవీ నుంచి, ఎల్ఈడి టీవీ నుంచి, 4K టీవీ నుంచి 8K టీవీ దాకా ఎట్లయితే మైగ్రేషన్ అవుతూ ఉన్నారో కస్టమర్ కూడా క్వాలిటీ ఆఫ్ సిగ్నల్, సిస్టము, 4K, నెంబర్ ఆఫ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ కంటెంట్, సినిమాలు చూసేటట్టుగా యాప్లకి అలవాటు పడి ఈ కరోనా రావడం వల్ల చాలా వేగంగా, అంటే కేబుల్ వ్యవస్థ చాలా వేగంగా తగ్గిపోతూ ఉంది. కేబుల్ వ్యవస్థ నానాటికి రోజు రోజుకి ఇంత స్పీడ్గా తగ్గాల్సింది కాదు. కానీ ఇవాళ గత 2020 నుంచి చూసుకుంటే 30% కేబుల్ వ్యవస్థలో 30% కేబుల్ వ్యవస్థ మార్పు చెందింది. 30% కేబుల్ వ్యవస్థ తగ్గింది. కారణం ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా బలంగా, మనం చాలా సరదాగా తీసుకున్న ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా బలంగా కేబుల్ వ్యవస్థలో దూచుకుపోతా కేబుల్ ఆపరేటర్ పట్టగొట్టే విధంగా
కస్టమర్కి డైరెక్ట్గా సిగ్నల్స్ అందించే విధంగా తయారైంది. కాబట్టి దయచేసి తెలుగు కేబుల్ ఆపరేటర్లారా, మీ కొరకు కేబుల్ ఆపరేటర్ల కొరకు స్మార్ట్ ప్లే టీవీ అనే నినాదాన్ని, స్మార్ట్ ప్లే టీవీ అనే యాప్ని కేబుల్ ఆపరేటర్ యాప్గా మేము ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి కేబుల్ ఆపరేటర్ ద్వారా ప్రతి కస్టమర్ దగ్గర తలెత్తుకునే విధంగా, మిగతా యాప్లన్నిటితో పోలిస్తే కేబుల్ ఆపరేటర్ తలెత్తుకునే విధంగా, కస్టమర్ దగ్గర కాల్ ఎగరేసే విధంగా, కస్టమర్ దగ్గర రాయల్టీగా కేబుల్ టీవీ కస్టమర్ యాప్లో కన్వర్షన్ అవ్వాలంటే మీతో సహకరించే విధంగా యాప్ని తయారు చేసాం. కేబుల్ ఆపరేటర్ల కొరకు స్మార్ట్ ప్లే టీవీ, అంటే స్మార్ట్ ప్లే టీవీ వల్ల కస్టమర్ని సాటిస్ఫై చేసుకొని మరో 20 ఏళ్ళ పాటు కేబుల్ ఆపరేటర్ బంగారు భవిష్యత్తుగా, బంగారు బాటగా ప్రయాణం చేసే విధంగా స్మార్ట్ ప్లే టీవీని మేము రూపొందించాం. ఆ విధానాన్ని మీకు పూర్తి స్థాయిలో కేబుల్ ఆపరేటర్ ఎలా కస్టమర్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా కస్టమర్కి రియాక్ట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, కేబుల్ ఆపరేటర్ పోర్టల్ ఎలా యాడ్ చేసుకోవాలి, కేబుల్ ఆపరేటర్ ఏ విధంగా మొత్తం చేసుకోవాలి అనేది ఈ ప్రయత్నం. ఈ యాప్ అనేక కోట్లకి వెచ్చించి కేబుల్ ఆపరేటర్ ఇవాళ డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తూ ఉన్నారు. ప్రతి యాప్ కూడా మేము ఎక్కడ కూడా కస్టమర్కి ఇవ్వం. మా నినాదమే కేబుల్ ఆపరేటర్ ద్వారే కస్టమర్కి చేరవేసే విధంగా, కేబుల్ ఆపరేటర్ ద్వారే కస్టమర్కి అందించే విధంగా, కేబుల్ ఆపరేటర్ కేబుల్లో వచ్చిన ఆదాయాన్ని సమానమైన ఆదాయంగా ఇంకా ఎక్కువగా వచ్చే విధంగా ఈ యాప్ను తయారు చేసాం. కాబట్టి కేబుల్ కనెక్షన్ నష్టపోయినా ఓటీటీ టాప్ పొజిషన్లో ఉన్న ఓటీటీ కంటెంట్ కేబుల్ ఆపరేటర్ ద్వారా కస్టమర్కి అందిస్తూ అతి తక్కువ రేటుకే, కేబుల్ రేటుకే మ్యాచ్ చేసే విధంగా, కేబుల్ ఆపరేటర్కి ఎటువంటి కష్టం లేకుండా, వైరు లేకుండా, ఏ విధమైన సర్వీస్ లేకుండా, వాళ్ళకి ఏ ఇంటర్నెట్ ఉన్నా కూడా, వాళ్ళ ఇంట్లో ఏ ఇంటర్నెట్ ఉన్నా, ఏ సర్వీస్ ఉన్నా కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారా ఆ వైఫై ఉంటే చాలు ఆ ఇంట్లో స్మార్ట్ ప్లే టీవీ ప్రసారాలు అందించే విధంగా. ఏ ఇంటర్నెట్ ఉన్నాయి, ఎయిర్టెల్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, వొడాఫోన్ ఉన్నాయి, టాటా ఉన్నాయి, రైల్టెల్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, ఏది ఉన్నా కూడా కస్టమర్ ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే, లేదు అంటే స్మార్ట్ ఎయిర్ ఫైబర్ ద్వారా ఎయిర్ ఫైబర్ ప్రసారాలను మేము ఆ ఎక్విప్మెంట్ వరకు అందిస్తాం. ఆ ఏరియాలో మీరు ఏ విధంగా గాలిలో ఎలా వైఫై ద్వారా ప్రతి ఇంటికి వైఫై చేరవేసే విధంగా, ఏ కేబుల్ వైర్ లేకుండా మీ స్మార్ట్ ప్లే యాప్ని ఎలా అందించాలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ఆఫీస్కి ఇచ్చేస్తే. అలానే ఇప్పుడు మన స్మార్ట్ ప్లే టీవీ ఎలా కస్టమర్కి మనం అందించబోతా ఉన్నాం. ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక పోర్టల్, ఏదైతే కేబుల్ టీవీలో మీకు ఏ పోర్టల్ అయితే మీ పేరు మీద, మీ కేబుల్ నెట్వర్క్ మీద మీ పోర్టల్ ఏదైతే ఉందో ఆ విధమైన పోర్టల్, ఆ పోర్టల్ని క్రియేట్ చేసి మీ పేరు మీద ఒక పోర్టల్ క్రియేట్ చేసి మీ పేరు మీద ఒక క్యూఆర్ కోడ్, అంటే గూగుల్ ప్లే స్టోర్లో కూడా మొబైల్ టీవీలో కూడా స్మార్ట్ ప్లే కొడితే వస్తుంది. కానీ ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక పోర్టల్, ఏదైతే ఇప్పుడు మన పోర్టల్ ఉంటుందో ఈ పోర్టల్ లాగా ఆ పోర్టల్లో మనకి క్యూఆర్ కోడ్, ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు, కస్టమర్కి మీరు ప్యాకేజ్ యాక్సెస్ ఎలా చేయాలి. ఫస్ట్ మీరు పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి. మీరు పోర్టల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ పోర్టల్లో మీ పేరు మీద, సపోజ్ మీ పేరు మీద ఒక క్యూఆర్ కోడ్, అంటే మీ పోర్టల్లోనే ఉంటుంది. మీ పోర్టల్ ఇదైతే మీ పేరు మీద ఒక క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని మీ పేరు మీద, అంటే एक साई केबल नेटवर्क उनको, बालाजी केबल नेटवर्क उनको, श्री कुमार केबल नेटवर्क उनको, श्रीकांत केबल नेटवर्क उनको, खम्मम केबल नेटवर्क उनको, मेदक केबल नेटवर्क उनको, ఏ కేబుల్ అయినా సరే మీ పేరు మీద క్యూఆర్ కోడ్, అంటే ఆ క్యూఆర్ కోడ్ని ఏ కస్టమర్ అయితే స్కాన్ చేసుకుంటారో, అంటే మీరు క్యూఆర్ కోడ్ని ప్రింట్అవుట్లు చేసుకొని ప్రతి ఇంటి ముందు అతికిచ్చేయండి, ప్రతి షాప్లో అతికిచ్చేయండి, ప్రతి చిల్లర కొట్లో అతికిచ్చేయండి, ప్రతి బడ్డీ కొట్లో అతికిచ్చేయండి. ఎవరైతే స్కాన్ చేసుకుంటారో స్కాన్ చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది.
అప్లికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్లో కస్టమర్ ఫిల్ చేసేసి ఓటీపీ సెండ్ చేసుకుంటే ఓటీపీ ద్వారా వాళ్ళ కస్టమర్కి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత కస్టమర్ వాళ్ళకేమి ఇప్పుడు మనం ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నామో ఈ విధమైన అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ఎలా ఫుల్ చేయాలి, ఎలా చేసుకోవాలి, పూర్తి స్థాయిలో అప్లికేషన్ పేరు, ఫోన్ నెంబరు, ఓటీపీ వస్తే ఓటీపీని మళ్ళీ మీరు రీసెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ ప్లే చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత కస్టమర్ ఏమని అడుగుతాడు, మనం ఇచ్చే కేబుల్ టీవీ ప్రైస్ ఇవ్వాలా, తక్కువ ప్రైస్లో కేబుల్ ఆపరేటర్కి 99తో ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. మాది 200 రూపాయలకి టీవీ ప్లస్ మొబైల్. ఈ విధంగా మొబైల్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ కస్టమర్ గూగుల్ ప్లే స్టోర్లో పోయి మీరే కేబుల్ ఆపరేటర్గా మనం వైర్ వేసి సెటప్ బాక్స్ వేసి యాంప్లిఫైర్ వేసి డబ్ల్యూడిఎం కనెక్ట్ చేసి ఇవన్నీ చేసే కంటే గూగుల్ ప్లే స్టోర్లో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ ప్లే టీవీ అంటే ఎస్ఎస్ఎల్సి స్మార్ట్ ప్లే డౌన్లోడ్ చేసుకుంటే స్మార్ట్ ప్లే డౌన్లోడ్ చేసుకోగానే మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. కస్టమర్ మొబైల్లో ఆల్రెడీ ఇక్కడ మొబైల్లో ఛానల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఏది ఎఫ్టీఐ ఛానల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఎలా చేయాలంటే మీ క్యూఆర్ కోడ్ నుంచి కస్టమర్ స్కాన్ చేసుకున్న మొబైల్లో ఈ ఛానల్స్ అన్నీ వాళ్ళకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్లో ఇలా జస్ట్ స్కాన్ చేస్తే ఛానల్స్ అన్నీ కూడా లైవ్లోకి ఏదైతే గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని స్కాన్ క్యూఆర్ కోడ్లో చేసుకుంటే ఆటోమేటిక్గా ఛానల్స్ అన్ని వచ్చేస్తాయి. అంటే మనం ఏదైతే ఇవాళ మాట్లాడామో అది కేవలం 99 రూపాయలకే 350 ఛానల్స్ ఎఫ్టీఏ. అదేవిధంగా ఈటీవీ విన్లో ఉన్న టోటల్ కంటెంట్ అంటే ఈటీవీలో విన్లో ఉన్న 14 ఛానల్స్ 12 ఛానల్స్, దానిలో ఉన్న హెచ్డి ఛానల్స్, దానిలో ఉన్న సీరియల్స్, దానిలో ఉన్న మూవీస్, దానిలో ఉన్న స్పోర్ట్స్ కూడా. అలానే సన్ నెక్స్ట్లో ఉన్న 32 హెచ్డి ఛానల్స్తో కూడుకున్న సన్ ప్యాకేజ్ మలయాళం, తమిళ్, కన్నడ, బెంగాలీ భాషల్లో ఉన్న సన్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకి రిప్రజెంట్ అవుతాయి. అలానే G5 47 జీటీవీ ఛానల్స్ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని ప్రాంతాల భాషలన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి. అదేవిధంగా మనకి ఏల్టి బాలాజీ, షమారో ఇంకా 10 రకాల యాప్లు మనం ఈ 99 ప్యాక్లో ఆహా అత్యద్భుతంగా తెలుగు యాప్ మన నందమూరి బాలకృష్ణ గారు చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాంటి యాప్ కూడా 99 రూపాయలకే మనం దీనికి అందిస్తూ ఉన్నాం. ఈ 99 రూపీస్ ప్యాక్ ఈ పోర్టల్లో ఎలా అయితే మీ కస్టమర్కి మీరు మీ పోర్టల్లో 99 అంటే మీరు 200 రూపాయలు కానీ దానిపైన 100 రూపాయలు ప్లస్ మీరు ఎంత తీసుకోగలుగుతారో 100 రూపీస్ అనేది మినిమంగా కేబుల్ ఆపరేటర్కి ఆదాయం కల్పించాలనేది మేము 200 అంటున్నాం. 200కి మొబైల్ టీవీ అదేవిధంగా ఒక ఆండ్రాయిడ్ టీవీ 2 వస్తాయి. మొబైల్ టీవీ మరియు ఆండ్రాయిడ్ టీవీలో శాంసంగ్ ఉండొచ్చు, ఎల్జీ ఉండొచ్చు, సోనీ టీవీ ఉండొచ్చు. ఇవన్నిట్లో కూడా ఎక్కడైనా సరే మొబైల్ వద్దనుకుంటే 2 టీవీలు కమ్ముకోండి, మీ కోపిక, అది మీ ఇష్టం. 2 టీవీలు కూడా లాగిన్ అంటే ఒక కనెక్షన్ 2 లాగిన్స్ ఇస్తున్నాం. ఇస్తా ఉన్నాం. ఈ 2 లాగిన్స్ మీరు 2 టీవీలు వేసుకోండి, లేదా మొబైల్ టీవీలో కానీ ఒక ఆండ్రాయిడ్ టీవీలో కానీ 1+1. ఎందుకంటే ఎక్కువగా మొబైల్ వేయటం వల్ల కస్టమర్ మొబైల్లో కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొబైల్లో చూసుకునే విధంగా ఆ మొబైల్లో చూసుకొని ఎప్పుడైతే డియాక్టివేట్ అయిందో మీరు డబ్బులు కట్టి మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటాడు. మీరు ఈ 99 రూపీస్ ప్యాక్లో ఇవాళ
మనకి ఈ ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవాళ టోటల్గా తెలుగుకు సంబంధించి తెలుగు న్యూస్కు సంబంధించి మనం ఆల్మోస్ట్ అంటే మిగతా యాప్లకి మనకి తేడా, మిగతా యాప్లు కేబుల్ ఆపరేటర్ దృష్టిలో పెట్టుకోకుండా, కేబుల్ ఆపరేటర్ దృష్టిలో లేకుండా, కేబుల్ ఆపరేటర్కి ఎటువంటి సంబంధం లేకుండా కస్టమర్కు డైరెక్ట్గా చేసుకునే విధానమే చేశారు. కానీ మనం కేబుల్ ఆపరేటర్ దృష్టిలో పెట్టుకొని కేబుల్ టీవీ నడుపుకుంటా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి సడన్గా పెద్ద టెక్నాలజీ చేంజ్ వచ్చింది. ఈ టెక్నాలజీ చేంజ్లో కేబుల్ ఆపరేటర్కి కస్టమర్కి పెద్ద వేరియేషన్ ఉండకూడదు. కస్టమర్ అనేవాడు చాలా ఈజీగా ఇవాళ చూసే మనం ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 యాప్లు ఉన్నాయి. 100 యాప్ల్లో కేబుల్ కస్టమర్ అనేవాడు ఈ 20 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ చూసిన కస్టమరు కేబుల్ యాప్లోకి పోయి ఆ యాప్లోకి పోయి ఛానల్ చూడాలంటే అబ్బో అసలు ఆ ఛానల్ చూసి మళ్ళీ వెనక్కొచ్చి ఛానల్ చూసి ఆ ఛానల్ ఎత్తుక్కొని ఛానల్ చూడటం అదంతా కాదు. కేబుల్ టీవీ అనుభవించిన కస్టమర్ ఓటీటీలో కూడా కేబుల్ టీవీ అనుభూతిని కొత్త టెక్నాలజీలో అందించే విధానమే స్మార్ట్ ప్లే టీవీ. కేబుల్ టీవీ అనుభూతిని కొత్త టెక్నాలజీలో రూపంలో అందించే విధానమే స్మార్ట్ ప్లే టీవీ. ఎలా అంటే ఇవాళ మనకి ఇక్కడ ఛానల్స్ వస్తున్నాయి, ఛానల్స్ సడన్ గా పక్కకి రిమోట్ లో మార్చుకునే విధంగా ఛానల్స్ ని టక్ టక్ మనం మార్చుకునే విధంగా ఛానల్స్ క్షణాల్లో మారే అన్ని తెలుగు ఛానల్స్. అదే విధంగా ఇక్కడ సెర్చ్ లోకి పోతే మనకి ఆ ఛానల్స్ లో పోతే కస్టమర్కి ఏ నెంబర్ సపోజ్ మనం కేబుల్ టీవీలో ఎలా పెడతాం 20 నెంబర్లో TV9, 10వ నెంబర్లో TV5, లేకపోతే 30వ నెంబర్లో జెమినీ టీవీ, 35వ నెంబర్లో ఈటీవీ అలా అయితే ఉంటుందో దీనిలో కూడా అదే నెంబరింగ్ కాస్ట్లో అదే నెంబరింగ్ పద్ధతిలో మొదట 200 ఛానల్స్ అన్నీ కూడా తెలుగు ఛానల్స్ అన్ని వరుసలో పెట్టుకొని అన్ని తెలుగు ఛానల్స్ అన్ని కూడా న్యూస్ ఛానల్స్, తర్వాత మన తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఒక 20-30 ఛానల్స్, అలానే తెలుగు లోకల్ అంటే అన్ని లోకల్ ఛానల్స్. ఎక్కడెక్కడ చాలామంది కష్టపడి తెలుగు రాష్ట్రాల్లో అనేక అనుభూతులు ఇచ్చేసుకొని తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది లోకల్గా మీ గ్రామాల్లో లోకల్ టీవీ అనే నినాదంతో ఎక్కడికక్కడ మన గ్రామంలో ఒక ఛానల్ పెడదాం, ఒక ర్యాపిడ్ టీవీ అని పెడదాం, తిరుమల పెడదాం, ఆర్కే పెడదాం, లేకపోతే ఇట్లాంటిది పెట్టుకుందామని ఆ గ్రామానికి సంబంధించి లేకపోతే ఆ ఊరికి సంబంధించి ఆ కేబుల్ నెట్వర్క్ సంబంధించి ఆ ఎంఎస్ఓకి సంబంధించి ఆ లోకల్ ఛానల్ని ఈ విధంగా డిజైన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్ లేదు, ఎవరు కూడా ప్లేస్మెంట్ ఇవ్వట్లా. ఇవాళ స్మార్ట్ ప్లే టీవీ ప్రతి గ్రామాల్లో ఎక్కడైతే లోకల్ టీవీ ఛానల్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ మేము ఈ వేదిక మీద తీసుకొచ్చి ఒకే వేదిక మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఛానల్స్ అన్ని కూడా తెలుగు కస్టమర్కి అందించాలి. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఆ గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేది తెలుగు కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా తీసుకొచ్చాం. అలాగే తెలుగు మ్యూజిక్, జానపదాలు అంటే తెలంగాణకు సంబంధించిన జానపదాలు అత్యద్భుతంగా సక్సెస్ఫుల్ ఛానల్ ఇది. జానపదాలు SSLC బ్రాండ్తో స్మార్ట్ ప్లే బ్రాండ్ ఇది. డైరెక్ట్గా జానపదాలు లాంటి ఛానల్స్ని ఒక 20 ఛానల్స్ మ్యూజిక్ సంబంధించినవి. అలానే హిందూ డివోషనల్ అంటే హిందువులకు సంబంధించిన కంప్లీట్ డివోషనల్ అంటే మన తిరుపతి బాలాజీ గారి, శ్రీశైలం కానీ, భక్తి టీవీ, హిందూ ధర్మం, అట్లా రకరకాలుగా సత్తా టీవీ అంటే శక్తి టీవీ, లేకపోతే ఓం టీవీ, లేకపోతే CVR స్పిరిచువల్, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఛానల్స్ అన్ని ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ లైవ్ దర్శనం అంటే లైవ్ దర్శనాలు. ఇక్కడ మన కాశీ లైవ్ దర్శనం వస్తుంది. కాశీలో ఉన్న లైవ్ దర్శనం ఎప్పటికప్పుడు. అట్లనే ముస్లిమ్స్కి సంబంధించిన మక్కా మదీనా 2 కూడా లైవ్ ప్రసారాలు. చాలామంది పవిత్రంగా భావించే మక్కాని లైవ్ ప్రసారాల ద్వారా
స్మార్ట్ ప్లే టీవీ చాలా పవిత్రంగా భావించే వాళ్ళకి మేము ఆ స్మార్ట్ ప్లే టీవీ ద్వారా మక్కా కానీ మదీనా కానీ లైవ్ ప్రసారాలు అందిస్తూ ఉన్నాం. అలానే మన సిద్ధి వినాయక బాంబేలో, అలానే మన షిరిడి సాయినాథుడిది లైవ్ డైరెక్ట్ షిరిడి నుంచి చాలా మంది భక్తులు, చాలా పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా షిరిడి లైవ్ చూడాలని కోరుకునే వాళ్ళకు షిరిడి లైవ్ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మన సింగనాపూర్ శనీశ్వరాలయం షిరిడి దగ్గర చాలా అత్యద్భుతమైన ఈ ఆలయాన్ని మేము లైవ్ దర్శనం ద్వారా ప్రజలకి స్మార్ట్ ప్లే టీవీ ప్రజలందరూ కూడా మేము అందిస్తూ ఉన్నాం. అట్లానే ఇక్కడ మొన్న అయోధ్య రామాలయంలో కూడా మనం లైవ్ ప్రసారాలు కూడా ఎప్పటికప్పుడు స్మార్ట్ ప్లే టీవీ ద్వారా కస్టమర్కి అందిస్తూ ఉన్నాం, మా స్మార్ట్ ప్లే కస్టమర్స్కి. అలానే ఇక్కడ మనకు ఈ మక్కా ప్రసారాలు, మదీనా ప్రసారాలు ఇవన్నీ పూర్తిగా స్థాయిలో ముస్లిమ్స్కి కానీ అదేవిధంగా క్రిస్టియన్కి సంబంధించిన అనేక ఛానల్స్ చాలామంది చేసుకున్నారు. వీళ్ళందరూ మరుగున పడిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లో, మీ ప్రాంతాల్లో ఉన్న చాలా ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లో ఉన్న రకరకాల ప్రోగ్రామ్స్ని జనాలకి డిస్ప్లే చేయలేకపోతూ ఉన్నారు. మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఈ ఛానల్స్ని, మన క్రిస్టియన్ ఛానల్స్ అన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఆరాధన లాంటి ఛానల్, శుభవార్త లాంటి ఛానల్, రక్షణ లాంటి ఛానల్, శుభ సందేశ్ లాంటి ఛానల్, బ్లెస్సింగ్ టీవీ, అలానే ఇలా గాస్పెల్ టీవీ, రకరకాల ఇవాళ చర్చి లైవ్, యాంజలస్ టీవీ డైరెక్ట్గా చర్చిని లైవ్ ప్రసారాలు కూడా స్మార్ట్ ప్లే టీవీ ఇప్పుడు మీకు ఏదైతే ప్యాకేజ్ చెప్పానో ఆ ప్యాకేజ్లో చర్చి లైవ్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. అలానే మీరు చూడండి. తర్వాత స్పోర్ట్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ క్వాలిటీ ఉన్న స్టార్ స్పోర్ట్స్ అంటే డబ్బులు పెడతాం, ఆ ఛానల్స్ వస్తాయి, అవి కాదు. మనకి లైవ్ స్పోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఇండియా కాకుండా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్, యుఎస్ఏ, రష్యా, జర్మనీ, అట్లాంటి ఉక్రెయిన్, దుబాయ్ ఎక్కడైతే స్పోర్ట్స్ జరుగుతాయో స్పోర్ట్స్ అన్ని కూడా అత్యద్భుతంగా మనం ఆ స్పోర్ట్స్ అన్ని కూడా మనం లైవ్ తీసుకొచ్చాం. ఇలా ఈ లైవ్ స్పోర్ట్స్ అన్ని కూడా లైవ్ కనెక్ట్ చేసాను. ఇలా ఇక్కడ మనం ఈ రకరకాల స్పోర్ట్స్, ఒక్క క్రికెటే కాదు, రకరకాల స్పోర్ట్స్, మన మోటార్ స్పోర్ట్స్, లేకపోతే హంటింగ్ స్పోర్ట్స్ అని, లేకపోతే ఈ స్పోర్ట్స్ అన్ని కూడా ఈ స్పోర్ట్స్ ఛానల్ టెన్నిస్ వరల్డ్ వైడ్గా టెన్నిస్ 24/7 ఛానల్ని ఫస్ట్గా స్మార్ట్ ప్లే టీవీయే మీకు అందిస్తూ ఉంది. స్మార్ట్ ప్లే అంటే టెన్నిస్ 24/7 24 గంటలు టెన్నిస్ ప్రసారాలు దాంట్లో వస్తాయి. అలానే రెడ్ బుల్ టీవీ అని, స్పోర్ట్స్లో మీకు కావాల్సినంత కంటెంట్. అలానే మళ్ళీ పిల్లలు మర్చిపోవాలి, మేము పిల్లలకు సంబంధించిన 40 ఛానల్స్ ఉన్నాయి. కిడ్స్కి సంబంధించిన 40 ఛానల్స్, పిల్లలకు సంబంధించిన సినిమాలు, పిల్లలకు సంబంధించిన మొత్తం కూడా రకరకాల కిడ్స్. అంటే ఇక్కడ మనం గతంలో ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఈ పిల్లలకు సంబంధించిన ఇవన్నీ మనకి రకరకాల ట్రాన్స్ఫార్మర్స్, లియో అని, కార్టూన్ నెట్వర్క్స్ అని, పీకాక్ జూనియర్ అని, రకరకాల ఛానల్స్ ఇవన్నీ కూడా మీ పిల్లలకి ఇదే ప్యాకేజీలో మీకు అందిస్తూ ఉన్నాం. అలానే మనకి ఇక్కడికి వస్తే హిందీ ప్రేక్షకులకి హిందీ ఎంటర్టైన్మెంట్స్తో పాటు రకరకాల హిందీ కొత్త మూవీస్ అందించేది, హిందీ కొత్త మూవీస్, పాత మూవీస్, హిందీలో ఉన్న మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా మేము అన్నీ లైవ్లో మీకు అందిస్తూ ఉన్నాం. అలానే బాలీవుడ్ సంబంధించిన మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ ఉన్నాయి. అదే హిందీ న్యూస్ ఉన్నాయి. ఎక్కడ హిందీ డివోషనల్ అంటే హిందువులకి హిందీ వాళ్ళకు కూడా హిందీ మార్వడీస్కి సంబంధించిన ఛానల్స్ కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ అందిస్తూ ఉన్నాం. ఇది డివోషనల్ సంబంధించి. అలానే ఉర్దూకి సంబంధించిన డివోషనల్ ఛానల్స్ మనం ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా, ఎందుకంటే ప్రతి రిలీజియన్ని కూడా మా యాప్ ద్వారా ప్రతి రిలీజియన్ కూడా ఎక్కడ ఎవరిని తక్కువ చేయకుండా హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరిని కూడా ఏకం చేసి వాళ్ళ దైవభక్తికి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా మేము ప్రసారం. అంటే చాలామందికి తెలియదు. అలానే ఫుడ్కి సంబంధించినవి, ఇంగ్లీష్ మ్యూజిక్ సంబంధించినవి,
అలానే కన్నడ ఛానల్స్, కన్నడ సంబంధించిన, తమిళకి సంబంధించినవి, అలానే ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా చాలామంది మన పిల్లలు అమెరికా ఎక్కడెక్కడ దేశాల్లో ఉంటారు. ఆ దేశాలకు సంబంధించిన న్యూస్ ఛానల్స్ని కూడా మొత్తం కూడా ఒకటే ప్లాట్ఫామ్లో మనం తీసుకొచ్చాం అన్ని దేశాలు. అలానే ఇక్కడ చాలామంది మన 4K ఛానల్స్, అంటే మీ ఇళ్లలో 4K టీవీలు కొంటారు. 4K టీవీ కొంటే కేబుల్ టీవీలో మా దమ్ము లేదు, ఎందుకంటే మనం RF వేస్తాం లేకపోతే ఫైబర్ వేస్తాం. కానీ కేబుల్ టీవీ సెటప్ బాక్స్ కెపాసిటీ 4K కాదు కాబట్టి మనం కేబుల్ టీవీ సెటప్ బాక్స్లో 4K ప్రసారాలు ఇవ్వలేం కాబట్టి మనం 4K ప్రసారాలని మన యాప్ ద్వారా కస్టమర్కి అందిస్తాం. ఇవాళ ఇది 4K టీవీ. ఈ 4K టీవీలో డాల్బీ సౌండ్తో మన యాప్ తీసుకున్న వాళ్ళకి 4K ప్రసారాలు, లైవ్ 4K నేచర్ టీవీ. ఈ టీవీలో లైవ్ టీవీది 4K. ఈ లైవ్ అంటే 4K ద్వారా జనాలకి 4K ప్రసారాలని మనం మన స్మార్ట్ ప్లే ద్వారా అందిస్తూ ఉన్నాం. అలానే ఇక్కడ యానిమల్స్కి సంబంధించిన ఛానల్స్ కూడా మనం, అలానే ఈ FTAలోనే యానిమల్స్ సంబంధించిన, వైల్డ్ యానిమల్స్ సంబంధించిన ఛానల్స్ కూడా ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్నీ కూడా రకరకాల యానిమల్స్, రకరకాల వాళ్ళు ఎన్ని కూడా వాళ్ళకి మనం డైరెక్ట్గా అన్నీ కూడా 4K లెవెల్లో ఉంటాయి. యానిమల్స్ సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా 4K లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైయెస్ట్ క్వాలిటీ ఛానల్స్ని మనం స్మార్ట్ ప్లే టీవీ ద్వారా ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వరకు మనం ఇప్పుడు 99 రూపీస్ ప్యాక్లో ఎలా FTA ప్యాక్ ఇవన్నీ మన పే ఛానల్, దీంట్లో ఓన్లీ FTA ఛానల్ చూసాం. ఇప్పుడు మన అసలు ఛానల్స్ వచ్చినాయి. మన మొగుళ్ళు వీళ్ళు ఇక్కడ జెమినీ నెట్వర్క్, ఈటీవీ నెట్వర్క్, అట్లానే జీటీవీ నెట్వర్క్. ఇప్పుడు ఈటీవీ నెట్వర్క్లో ఛానల్స్ అన్నీ కూడా మన డైరెక్ట్గా ఓటీటీ ప్లే ద్వారా మనం డైరెక్ట్గా తీసుకున్నాం. ఈ ఛానల్స్ అన్ని కూడా ఈటీవీ విన్లో ఉన్న ఛానల్స్. ఈటీవీ విన్లో వాళ్ళు ఇచ్చిన లైవ్ ఛానల్ కంటెంట్ని లైవ్ ఛానల్స్లో మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. అలానే ఈటీవీలో ఉన్న అన్ని ఛానల్స్, అలానే జెమినీ టీవీలో కూడా డైరెక్ట్గా ఇలా జెమినీ టీవీ ఏది నొక్కినా కూడా ఇవాళ జెమినీ టీవీ HD ఛానల్స్ అన్ని కూడా మనకు ముందు పెట్టాం. ఈ జెమినీ టీవీ విత్ డాల్బీ సౌండ్ కూడా మనం డైరెక్ట్గా జెమినీ టీవీ కూడా మనకి మన యాప్లో ప్లే అవుతా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు గతంలో ఏంటంటే మన కేబుల్ టీవీ ఒకటే ఛానల్ ఇచ్చేవాళ్ళు, 5 ఛానల్స్ ఇచ్చేవాళ్ళు, పేమెంట్ తీసుకునేవాళ్ళు. ఇవాళ జీ తెలుగు ఉంది, HD ఛానల్స్, ఇవన్నీ కూడా HD కంటెంట్, HD ఛానల్స్ విత్ డాల్బీ సౌండ్తో మనం యాప్ ద్వారా కొనుక్కుంటే ఛానల్స్ అన్ని కూడా డిస్ప్లే చేసే విధంగా డైరెక్ట్గా కేబుల్ కస్టమర్కి కేబుల్ ఛానల్స్ రూపంలో ఈ ఛానల్స్ అన్ని అందిస్తూ ఉన్నాం, అంటే త్రూ కేబుల్ ఆపరేటర్ ద్వారా. అలానే ఇక్కడ మా టీవీ కూడా మనం వేరే ప్యాక్లో 99 ప్యాక్ కాకుండా వేరే ప్యాక్లో ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు మొత్తం కూడా మనం ఇవ్వగలుగుతాం. వాటితో పాటు మరో 20 యాప్లు ఇవ్వగలుగుతాం. 99 ప్యాక్ ఒకటి, 149 ప్యాక్ ఒకటి. 149 ప్యాక్లో మా టీవీ, సోనీ కూడా మీకు అందుబాటులో వచ్చే విధంగా మనం డిజైన్ చేసాం. అలానే ఈ ఛానల్స్ అన్ని కాకుండా ఇక్కడ మన మూవీస్ మీకు కావాల్సిన మూవీస్ ఎట్లా అంటే ఇలా మనం G5లో సంబంధించిన మూవీస్, ఈ G5 ఉంది. G5లో సంబంధించిన మూవీస్ అంటే ఇక్కడ సిఆర్ కొట్టుకుంటే G5లో ఒక 5,000 మూవీస్. ఈ 5,000 మూవీస్ కూడా అన్ని ప్లాట్ఫామ్ మీద, ఒకే స్క్రీన్ మీద, ఒకే వేదిక మీద మొత్తం కూడా మూవీస్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మూవీ చూసుకుందాం, మీకు ఇష్టం వచ్చిన మూవీ. G5లో ఉన్న మూవీస్ అన్నిట్లో కూడా మీ 99 ప్యాక్ వేసుకున్న వాళ్ళు మీకు ఇష్టం వచ్చిన మూవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన మూవీ సెలెక్ట్ చేసుకొని ఆ మూవీలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా G5లో డీప్ లింక్ అవుతుంది. డీప్ లింక్ అయిపోయి ఆటోమేటిక్గా ప్లే అవుతుంది మూవీ. డైరెక్ట్ G5లోకి వెళ్తుంది. G5లో నుంచి డైరెక్ట్గా మూవీ ప్లే అవుతుంది. ఈ విధంగా మూవీస్ ఈటీవీ విన్లో కానీ, సన్ నెక్స్ట్లో కానీ, G5లో కానీ, ఆహాలో కానీ
ఏ మూవీ అయినా కూడా డైరెక్ట్గా మీకు ప్లే అవుతుంది. కాబట్టి ఈ మూవీ సెక్షన్లో ఏ విధంగా చూసుకుందాం, ఇలా G5 మూవీస్ చూసుకున్నాం. తర్వాత G5 మూవీస్ తర్వాత ఆహా మూవీస్ సేమ్ ఇట్లానే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈటీవీ మూవీస్, సన్ నెక్స్ట్ మూవీస్, యూట్యూబ్ మూవీస్. యూట్యూబ్లో కొన్ని వేల మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఓల్డ్ మూవీస్, న్యూ మూవీస్, ఓల్డ్ సాంగ్స్, బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్, ఇవన్నీ కూడా రకరకాల ప్లాట్ఫామ్లో ఇది యూట్యూబ్ మూవీస్. ఇవన్నీ కూడా ఫ్రీ మూవీస్. డైరెక్ట్గా యూట్యూబ్ మీద డైరెక్ట్గా లోడ్ వెళ్తుంది, డైరెక్ట్ యూట్యూబ్ లింక్ అవుతుంది. ఇక్కడ మనం సత్య మూవీ సపోజ్ యూట్యూబ్లో ఉన్న మూవీ ఇది డైరెక్ట్గా యూట్యూబ్లో డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది, యూట్యూబ్లో ప్లే అవుతుంది. డైరెక్ట్గా మీరు యూట్యూబ్కి వెళ్ళాల్సిన పని లేదు. మన యాప్ ద్వారా ఆ సినిమాని సెలెక్ట్ చేసుకొని ఆ సినిమాని చూసే విధంగా మీకు పూర్తిగా డీప్ లింక్ రూపంలో మనం పూర్తిగా అందించే విధంగా మేము తీసుకొచ్చాము. ఇది అలానే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని మూవీస్ చూడాలి అంటే కస్టమర్ కేబుల్ టీవీకి ఎంత అయితే 250 రూపాయలు కేబుల్ టీవీ కడితే కేవలం మనం 200 ఛానల్స్ ఇస్తా ఉన్నాం. ఇవాళ కేవలం కస్టమర్ అనేవాళ్ళు 200 రూపాయలు మనకు కడితే, ఎందుకు 200 అంటున్నానంటే 200 పైన మీరు ఎంతైనా తీసుకోవచ్చు. మేము మాకు 99 ఇస్తే చాలు. 99లో 2 ఇస్తాం, 2 డివైజులు, ఒకటి టీవీ ఒకటి మొబైల్. ఈ 2 డివైజుల ద్వారా మీరు కస్టమర్స్కి మీరు ఏ విధంగా 200 రూపాయలకి అమ్మితే కాంపిటేటివ్ పెద్ద పెద్ద బడా వ్యవస్థలు ఇవాళ కేబుల్ ఆపరేటర్ పొట్టగొట్టే విధంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలకి ధీటుగా పోటీగా మనం స్మార్ట్ ప్లే టీవీ 99 రూపాయలకి కేబుల్ ఆపరేటర్కి 2 డివైజులు ఇస్తూ ఉన్నాం. 2 డివైజులతో మీరు 2 డివైజులకి 200 రూపాయలకు అమ్ముకోవచ్చు, లేదా 300 రూపాయలకు అమ్ముకోవచ్చు. 2 డివైజుల్లో మీరు ఎలా కావాలంటే అలా మీకు అవకాశం తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. అంటే కేబుల్ ఆపరేటర్కి ఆదాయం కల్పించే ఉద్దేశమే మా ఈ స్మార్ట్ ప్లే టీవీ. అట్లానే యూట్యూబ్ మూవీస్, అలానే కిడ్స్కి సంబంధించింది ఇందాక అన్నాం కదా, కిడ్స్కి సంబంధించిన బోల్డ్ అంత కంటెంట్, వాళ్ళకి కావాల్సినంత కంటెంట్ ఏ 99 ప్యాక్లో ఉన్న ప్రతిదీ కూడా దీంట్లో ప్లే అవుతుంది. అలానే హాట్స్టార్కి సంబంధించిన మూవీస్, అమెజాన్కి సంబంధించిన రొమాన్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా అలా కార్ట్లో మేము మా ద్వారా స్మార్ట్ ప్లే ద్వారా మనం అందించగలుగుతాం. ఇక్కడ మూవీస్లో పోతే ఇక్కడ లాంగ్వేజ్ అంటే మీకు ఏ లాంగ్వేజ్, కన్నడ, తమిళ్, మలయాళం రకరకాల లాంగ్వేజెస్లో మూవీస్ని మనం ప్రస్తుతానికి హిందీ మూవీస్ ఒకటి పెట్టాం. హిందీ మూవీస్ వరకు మనం డిస్ప్లే చేయగలుగుతాం. అంటే హిందీ కావాలంటే హిందీ, ఆల్ కావాలంటే ఆల్, ఇలా లాంగ్వేజెస్. ఏ సంవత్సరం మూవీ సపోజ్ 2019లో ఏమేమి సినిమాలు ఉన్నాయి, 2019లో ఏమేమి సినిమాలు ఉన్నాయి అనగానే మొత్తం లిస్ట్ వస్తుంది. 2019లో ఏం సినిమాలు ఉంటే ఫిల్టర్ చేసేసుకుంటుంది. మా దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటంటే 2019లో మూవీస్ అన్నీ తీసుకొచ్చి మీ ముందు చూపించింది. మీరు దానిలో ఆహాలో చూస్తావా, G5లో చూస్తావా, ఏదైతే 99 ప్యాక్లో మీకు అందించామో ఆ ప్యాక్లో ఉన్న మూవీస్ మొత్తం కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జెస్ అంటే కస్టమర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధానం మీరు నేర్చుకుని కస్టమర్ దగ్గర మీరు ఏ విధంగా చేసుకోవాలనేది. అలానే ఇప్పుడు మనం 2023 మూవీస్ అంటే 23 మూవీస్ మారిపోయి. అట్లానే దీనికి రేటింగ్కి ఏ రేటింగ్ ఉన్నాయి, 5 రేటింగ్ ఉన్న మూవీస్ ఎన్ని ఉన్నాయి అంటే 5 రేటింగ్ మూవీస్ అని వచ్చేస్తాయి. అట్లానే రకరకాల ట్రెండింగ్ ఇవన్నీ మూవీస్కి సంబంధించిన సెక్షన్. అలానే మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా పెట్టాం. సెర్చ్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏ సినిమా కావాలంటే ఎత్తుక్కోవడం కష్టం అవుతుంది. పలానా ఏ సినిమా, ఇప్పుడు జీ మీద గోదావరి ఛానల్, గుడ్ లక్ గణేష, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా జీ అని కొట్టగానే మీకు డిస్ప్లే కనపడిపోతే పేరు కొట్టగానే ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలోకి వచ్చి ఏ మూవీ ఇట్లా చేసుకోవచ్చు. మీరు ఆ మూవీని సెలెక్ట్ చేసుకొని సెర్చ్లోకి పోయి మీరు ఆ విధంగా తీసుకోవచ్చు. అలానే హోమ్ పేజీలో ఇక్కడ మీకు ఛానల్స్ మీరు ఏ ఛానల్స్ అయితే రికమెండ్ చేస్తారో ఏ ఛానల్స్ అయితే రికమెండ్ చేసుకుంటారో ఆ ఛానల్స్. అలానే ఇక్కడ సపోజ్ లైవ్ టీవీ
మీకు అన్ని ఛానల్స్ ఇష్టం లేదు. దీంట్లో పొద్దుగూలు ఈ ఛానల్స్ అన్ని 600 ఛానల్స్ యాడ ఎత్తుక్కోవాలా, ఏ ఛానల్ కావాలా. మీకు సపోజ్ ఎన్టీవీ కావాలా, ఎన్టీవీలో పోయి ఫేవరెట్స్, మీ ఫేవరెట్లో పోయి స్విచ్ చేసుకుంటే ఎన్టీవీ ఒకటి మనం చెక్ చేసుకుందాం. తర్వాత ఏడొచ్చి జానపదాలు, ఫేవరెట్స్లో పోయి చెక్ చేసుకుంటే జానపదాలు. నెక్స్ట్ వచ్చేదానికి ఈటీవీ, ఈటీవీ వచ్చేదానికి ఈటీవీ ఫేవరెట్. ఇవన్నీ రేపు అన్నిట్లో పోవక్కర్లా, డైరెక్ట్గా మీ హోమ్ పేజ్లో పోయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఛానల్స్ ఫేవరెట్ ఎన్టీవీ ఛానల్ మనం ఇందా పెట్టుకున్నాం కదా, ఎన్టీవీ ఛానల్ ఇట్లానే మనం ఇది పెట్టుకున్నాం, ఈ జానపదాలు పెట్టుకున్నాం, అట్లానే ఈటీవీ పెట్టుకున్నాం. ఈ ఛానల్స్ అన్ని ఫేవరెట్లో ప్రతిసారి మనం 600 ఛానల్స్లో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఫేవరెట్స్ మీకు కస్టమర్కి ఏది కావాలంటే మొత్తం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, సినిమాలతో సహా, ఫేవరెట్ సినిమాలతో సహా పేస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు డైలీ ఏం చూస్తారో ఆ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో రకరకాల ఆప్షన్స్. అలానే మనం ఈ మూవీ సెక్షన్కి వెళ్ళిపోయాం, సీరియల్స్. అట్లానే ఇక్కడ టీవీ షోస్ కూడా అంటే సీరియల్స్ అన్ని కూడా పేస్ట్ అవుతాయి. దీన్ని కూడా మన రేటింగు, ట్రెండింగు, బెస్ట్ రేటెడ్, జనరేషన్, ఇవన్నీ రకరకాల టీవీ షోస్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మళ్ళీ సెర్చ్ లెవెల్లో మనం చూసుకోవచ్చు. అలానే ఇక్కడ యాక్షన్ కిడ్స్కి సంబంధించినవి కూడా మనం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. ఇది పోతే ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే కేబుల్ ఆపరేటర్స్కి సంబంధించిన ఏకైక ఆయుధం కేబుల్ ఆపరేటర్స్ లోకల్ లైవ్ టీవీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చాలామంది ఉన్న యాప్లు, జియో సినిమా, ఎయిర్టెల్, పెద్ద పెద్ద బడా వాళ్ళతో మన పోటీ. కేబుల్ గ్రౌండ్లో ఏ విధంగా నిలబడాలి, కేబుల్ వ్యవస్థలో ఎలా నిలబడాలంటే 86లో కేబుల్ టీవీ మొదలైతే ఇవాటి వరకు కస్టమర్లకి లోకల్గా కేబుల్ ఆపరేటర్ ధైర్యంగా ముందుకు సాగుతున్నాడంటే కారణం మీ గ్రామాల్లో కేబుల్ ఆపరేటర్ ఒక న్యూస్ ఛానల్ తయారు చేసి లోకల్ టీవీ అనే నినాదంతో లోకల్గా జరిగే గ్రామ సభలు కానీ, గ్రామంలో జరిగే గుడి ప్రోగ్రామ్స్ కానీ, బడి ప్రోగ్రామ్స్ కానీ మనం షూట్ చేసుకొని సాయంత్రం మొత్తం సిస్టంలో ఎక్కించి సాయంత్రానికి మన ఊర్లో ఏం కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ ప్రసారం చేస్తాం. కాబట్టి అరే మన ఊళ్ళో జరిగిన డిటిహెచ్లో రాదు, మన ఊర్లో జరిగిన వేరే దాంట్లో రాదు, మన ఊర్లో జరిగింది అక్కడ రాదు. కాబట్టి మనం దీంట్లో మనం ఉండాలనే ఉద్దేశంతో కస్టమరు మన పట్ల ఇవాళ ఆదరాభిమానాలు చూపిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇవాళ కేబుల్ టీవీ వ్యవస్థ నిలబడిందంటే కస్టమర్ దగ్గర ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా కారణం లోకల్ ఛానల్స్, లోకల్ దమ్ము, లోకల్గా తీసే న్యూస్. ఈ న్యూస్ విధానంలో మనం ఈ యాప్ ద్వారా అతి తక్కువ విధానంలో చాలా అద్భుతమైన టెక్నాలజీలో కొన్ని కోట్ల రూపాయలకు వెచ్చించి కేబుల్ ఆపరేటర్ని ధైర్యంగా శాటిలైట్ న్యూస్ ఛానల్స్, ఓబీ వ్యాన్లు కనుక ఎట్లయితే ఉంటాయో మీ కేబుల్ ఆపరేటర్ ద్వారా మీ మొబైల్లో మీకు ఏదైతే ఆ గ్రామంలో కేబుల్ ఆపరేటర్ ద్వారా వాళ్ళ మొబైల్కి ఆ ఫీడ్ కనెక్ట్ చేస్తాం. మేము సపోజ్ ఇప్పుడు మనం పాపనపేట తీసుకున్నాం. ఈ పాపనపేటలో ఆ కస్టమర్ మీ ఊర్లో మీ ఊరి గ్రామం పాపనపేటలో కేబుల్ ఆపరేటర్ అనేవాడు ఆయన మొబైల్లో గుడిలో పెద్ద తిరణాలు జరుగుతూ ఉంది, అమ్మవారి ఏడుపాయల ఊరేగింపు జరుగుతూ ఉంది. ఏడుపాయల ఊరేగింపు జరిగినప్పుడు లైవ్ తీయాలంటే TV9 వాడి ఓబీ వ్యాను, ఎన్టీవీ వాడి ఓబీ వ్యాను, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఓబీ వ్యాన్లు తీసుకొచ్చి భారీ స్థాయిలో బిల్డప్ చేస్తూ ఉంటారు. మనకు అవసరంలా ఇవాళ కేబుల్ ఆపరేటర్ దమ్ముగా నిలబడే విధంగా లైవ్ టీవీ, కేబుల్ ఆపరేటర్ లైవ్ టీవీ అనే నినాదాన్ని వాచ్ లైవ్ ఏ విధంగా ఇప్పుడు మనం లైవ్ తీస్తూ ఉన్నాడు. ఈ లైవ్ ద్వారా మనము డైరెక్ట్గా కస్టమర్ని కనెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం లైవ్ తీసే ఇటు తిప్పాయా అంటే కెమెరా కానీ తిప్పు, అట్లా మన లైవ్ ఏ విధంగా తీస్తాడో ఆ విధంగా మొత్తం లైవ్ కూడా ప్రసారాలు ఇవన్నీ కూడా
ఆ ప్రాంతంలో పాపనపేట ప్రాంతంలో కస్టమర్లందరూ కూడా ఇప్పుడు తీసిన లైవ్ అంతా కూడా మొత్తం ఈ విధంగా మొత్తం థంబ్నైల్లో ఈ పేజీలో 10 రోజుల క్రితం తీసిన లైవ్లు కూడా సాయంత్రానికి ఊళ్ళో లేకపోయిన వాళ్ళు లైవ్ ఉంటే లైవ్ చూడగలిగితే లైవ్ చూస్తారు. మీ పాపనపేట ఉంటే కాదు, పాపనపేటని అమెరికాలో వాళ్ళు కూడా పాపనపేటలో జరిగిన లైవ్ ప్రసారాలు చూడగలరు. హైదరాబాద్లో కూడా పాపనపేటలో జరిగిన లైవ్ ప్రసారాలు చూడగలరు. అదేవిధంగా ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక లైవ్ టీవీ ఇస్తా ఉన్నాం. ఈ లైవ్ టీవీ ద్వారా అలానే ఇక్కడ ఎప్పుడైతే లైవ్ తీశారో ఈ లైవ్లో థంబ్నైల్స్ అన్నీ కూడా పోస్ట్ అవుతాయి. ఈ పోస్ట్ అయినవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ థంబ్నైల్స్ అన్ని పోస్ట్ అయినవి కూడా కస్టమర్ అనేవాడు చూసుకొని, అరే బాబు మన ఊళ్ళో గుడి ఓపెనింగ్ జరిగింది, మధ్యాహ్నం ఎమ్మెల్యే గారు వచ్చాడు, సాయంత్రం ఏదో కొట్లాట జరిగింది, ఆడ రోడ్ల మీద ఏదో గొడవ జరిగింది, ఇవన్నీ లైవ్ తీసి ఆపరేటర్ పెట్టడం వల్ల కస్టమర్ అనేవాడు న్యూస్ ఛానల్స్ చూసే కంటే వేరే న్యూస్ ఛానల్స్ జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ వాటికంటే ముందు మన గ్రామాల్లో ఏం జరిగింది, మన కళ్ళ ముందు ఏం జరిగింది, మన గ్రామాల్లో మన పరిసరాల్లో ఏం జరిగింది అని చెప్పి వీటిని వాచ్ చేసుకుంటాడు. అప్పుడు డిటిహెచ్ వాడికైనా సరే, వేరే కార్పొరేట్ కంపెనీలకైనా సరే, వేరే వ్యవస్థలకైనా సరే ధీటుగా సమాధానం చెప్పే విధంగా మన లైవ్ టీవీ కేబుల్ ఆపరేటర్స్ లైవ్ టీవీ ప్రసారాలు ఉంటాయని చెప్పి మీకు ఈ విధంగా మనం సెట్ చేసాం. ప్రతి కేబుల్ ఆపరేటర్ ఎవరైతే మాతో రిజిస్టర్ అవుతాడో ఆ కేబుల్ ఆపరేటర్ పేరు మీద ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక లైవ్ యాప్ మేము ఇక్కడ కనెక్ట్ చేసి మీ మొబైల్ కనెక్ట్ చేసి పెడతాం. ఇక్కడ ఇప్పటి వరకు మనం లైవ్ టీవీ చూసుకున్నాం, మూవీస్ చూసుకున్నాం, సీరియల్ చూసుకున్నాం, అన్నీ చూసుకున్నాం. ఇక్కడ కేబుల్ ఆపరేటర్స్ సపోజ్ ఆ ఏరియాలో వైఫై ఉంది, రకరకాలు ఉన్నాయి, దీంట్లో యాప్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. అలానే సెట్టింగ్స్లోకి పోయి ఇక్కడ మన సెట్టింగ్స్లోకి పోయి సెట్టింగ్స్లో చూసుకుంటే సపోజ్ కొంతమందికి స్ట్రీమ్ అవుతుంది, ఛానల్ తిరుగుతూ ఉంది, రావట్లేదు, అప్పుడు మీరు వీడియో నెట్ స్టేటస్లోకి ఎనేబుల్ అయితే అప్పుడు లైవ్ టీవీలోకి వెళ్తే లైవ్ టీవీలో మీ కనెక్షన్ స్పీడ్ ఎంత ఉంది, మీ బఫర్ ఎంత ఉంది, ఇది కనెక్షన్ స్పీడ్ 10 పైన ఉంటే చాలు. కనెక్షన్ స్పీడ్ 10 పైన ఉంటే 10 లోపు ఉంటే బఫర్ అవుతుంది, 10 పైన ఉంటే చాలు. ఒక ఛానల్కి 1.2 యాక్టివిటీ ఎంబీ తీసుకుంటుంది, లేకపోతే 3 ఎంబీ తీసుకుంటుంది, 2.5 ఎంబీ తీసుకుంటుంది, ఎంత తీసుకుంటుంది, మనకు అక్కడ బ్యాండ్విడ్త్ ఎంత అవుతుంది అనేది కస్టమర్ అంతటా కస్టమరే చూసుకోగలుగుతాడు. మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే మీ ఛానల్లో వాళ్ళకి బఫర్ అయినప్పుడు కంప్లైంట్ మీ దాకా రావాల్సిన పల్లె, వాళ్ళ నెట్ వాళ్ళ వైఫై కరెక్ట్గా ఉందా లేదా ఆ విధంగా చెక్ చేసుకోవడానికి జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో నెట్ స్టేటస్లో ఆన్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకొని ఆటోమేటిక్గా దాంట్లో టీవీలోకి వెళ్తే అవుతుంది. ఆ తర్వాత నెట్ స్టేటస్ ఓకే అయిపోయిన తర్వాత డిజేబుల్ చేసుకుంటే అప్పుడు టీవీలో లైవ్ స్క్రీన్ క్లియర్గా కనపడుతుంది. అదే ఎనేబుల్ చేస్తే నెట్ స్టేటస్ మొత్తం మనకి ఆ ఫిగర్ అడ్డం కనపడుతూ ఉంటుంది. ఇట్లాంటి ఆప్షన్స్ అంటే రకరకాల ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్. తర్వాత ఇక్కడ మై అకౌంట్లో ఇక్కడ సబ్ అకౌంట్స్ అంటే ఇప్పుడు కస్టమర్ ఇది లాగిన్ అయ్యాడు ఈ టీవీ, అసలు నేను ఎన్ని డివైసుల్లో ఆన్ అయ్యాను, ఒక మొబైల్ ఉంటుంది, స్కాన్ చేయగానే ఇక్కడ ఆన్ అవుతాడు. ఈ టీవీలో లాగౌట్ చేసుకోవచ్చు. ఈ టీవీలో లాగౌట్ చేసుకోమంటే అతను ఏ ప్యాకేజీలో ఉన్నాడు, కస్టమర్ ఏ ప్యాకేజీలో ఉన్నాడు, కస్టమర్ సబ్ అకౌంట్స్ అంటే ఎన్ని టీవీలో లాగిన్ అయ్యాడు, ఆ మొబైల్ ద్వారా ఎన్ని టీవీలో లాగిన్ అయ్యాడు అనేది కూడా వాళ్ళు చూసుకోగలరు. సపోజ్ ఈ టీవీని ఇక్కడ డియాక్టివేట్ అంటే లాగౌట్ చేసుకుని వేరే టీవీ ఆన్ చేసుకోవచ్చు. అంటే హాల్లో టీవీని లాగౌట్ చేసి బెడ్రూమ్లో టీవీ యాక్టివేట్ చేసుకోవచ్చు. నైట్ టైం హాల్లో టీవీని డియాక్టివేట్ లాగౌట్ అయ్యి బెడ్రూమ్లో టీవీ యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు బెడ్రూమ్లో టీవీ లాగౌట్ అయ్యి డైనింగ్ దగ్గర టీవీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ యాప్ లాగౌట్ అయ్యి ఇంకో 2 టీవీలు బెడ్రూమ్లో టీవీ, 2 బెడ్రూమ్లో 2 టీవీలు యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్కి కేవలం 250 రూపాయలకే 2-3 డివైజులు
మీ చేతిలో సెటప్ బాక్సు లాగా మీ మొబైలే, కస్టమర్ మొబైలే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంతమంది, చాలామంది కొన్ని ఊళ్ళు వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగౌట్, జస్ట్ లాగౌట్ చేయగానే ఈ టీవీ లాగౌట్ అయింది. లేదంటే సపోర్ట్లోకి వెళ్ళిపోయి దాంట్లో మై అకౌంట్లో సపోర్ట్లోకి వెళ్ళిపోయి ఏ డివైస్ లాగౌట్ చేసుకోవాలో అది చేసుకో. ఇక్కడ లాగౌట్ అయిన తర్వాత చాలామంది పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆండ్రాయిడ్ టీవీలు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ మన SSLC ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ క్యూఆర్ పెట్టి స్కాన్ క్యూఆర్, మన మొబైల్ ఎందాకైతే సెట్టింగ్స్లో స్కాన్ క్యూఆర్ ఉందో స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. స్కాన్ అయిపోయి లాగిన్ అవుతుంది. అంటే ఇది అమెరికా అయినా సరే, లండన్ అయినా సరే, USA అయినా సరే, ఎక్కడైనా సరే ఇది మీరు జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీ ఛానల్స్ అన్నీ యథావిధిగా మీ ప్యాకేజ్ ఏదైతే ప్యాకేజ్ చేసుకున్నారో ఆ ప్యాకేజ్. ముఖ్యంగా డౌన్లోడ్స్ ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆండ్రాయిడ్ టీవీలో కానీ, దీనిలో శాంసంగ్లో కానీ, LGలో కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డౌన్లోడ్ చేసే విధానం, మీరు డౌన్లోడ్ చేసుకునే విధానం ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారంటే మీకు ఆ డౌన్లోడ్ పీకేట్ చూపిస్తాను. యాప్స్ ఇప్పుడు ముందు డియాక్టివేట్ చేసుకొని ఇక్కడ మనం SSLC కానీ, స్మార్ట్ ప్లే అంటే అమెజాన్ ఫైర్ స్టిక్లో వస్తుంది. ఎయిర్టెల్ సెటప్ బాక్సుల్లో కూడా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్సుల్లో కూడా మనం ఆల్రెడీ వచ్చున్నాం. ఇక్కడ స్మార్ట్ ప్లే టీవీ, IPTV MSO ఆల్రెడీ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్ ప్రవర్తించాల్సిన విధానం, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు మేము ఒక పాంప్లెట్ ఇస్తాం. స్మార్ట్ ప్లే టీవీ అంటే మనం ఈ కంటెంట్ అంతా కూడా ఇది పే ఛానల్స్, OTT ప్లే, దీంతో పాటు మా టైఅప్ OTT ప్లే యాప్ 2, స్మార్ట్ ప్లే టీవీ యాప్ 1 డౌన్లోడ్ చేసుకోవాలి, 2 OTT ప్లే డౌన్లోడ్ చేసుకోవాలి. OTT ప్లే తర్వాత సన్నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, G5 డౌన్లోడ్ చేసుకోవాలి. మిగతా ఈ యాప్లు ఇంకా 10 యాప్లు ఇస్తాం, ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన పనిలే. OTT ప్లేలో లాగిన్ అవ్వండి. ఇంకొక వారం 10 రోజులు అయితే లాగిన్ లేకుండా కూడా జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. OTT ప్లేలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సన్నెక్స్ట్లో ఒక ఛానల్ పెట్టండి, G5లో ఒక ఛానల్ పెట్టండి, వెనక్కి వచ్చేయండి. ఆటోమేటిక్గా టోటల్ ప్యాకేజీ ఏదైతే సన్ టీవీ, ఈటీవీ, G5, ఆహాలో మీరు డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు, ఆహా చేయాల్సిన పని లేదు. ఓన్లీ OTT ప్లే ఒకటి చేస్తే చాలు. OTT ప్లేలో ఆల్రెడీ 26 యాప్లు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతాయి. మిగతా ఆహా ఎన్ని చేయాల్సిన పని లేదు, ఈటీవీ చేయాల్సిన పని లేదు. మీరు ఏదైతే 26 యాప్లతో పాటు సన్నెక్స్ట్ అనేది డౌన్లోడ్ చేయాలి, G5 అనేది డౌన్లోడ్ చేయాలి, OTT ప్లే, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్మార్ట్ ప్లే డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత ఈ 3 డౌన్లోడ్ చేసుకోండి. ఈ 3 డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ప్యాకేజీ పోర్టల్లో కస్టమర్కి వాళ్ళ గూగుల్ పే ద్వారా మీ గూగుల్ పేకి డబ్బులు కొడితే ఆటోమేటిక్గా వ్యాలెట్ వచ్చే విధానం. మీరు 250 కొట్టించుకుంటారా, 200 కొట్టించుకుంటారా, మీరు కొట్టించుకొని మీరు ఆటోమేటిక్గా వ్యాలెట్ పంపిస్తే ఆ వ్యాలెట్ ప్రకారం రీఛార్జ్ చేయండి. అంటే 30 days వ్యాలెట్ వస్తుంది. ఆ 30 days వ్యాలెట్ ఆటోమేటిక్గా మనం ఏదైతే ఛానల్స్ అన్ని చెప్పామో ఆ ఛానల్స్ అన్ని యథావిధిగా ప్రసారం అవుతాయి. 30 రోజుల తర్వాత మీరు రెన్యూల్ చేసుకోండి. మీకు ఒకటే చెప్తా ఉంటా, కేబుల్ ఆపరేటర్ మిత్రులారా, ఏ కేబుల్ వైర్ లేకుండా, ఏ ఎక్విప్మెంట్ లేకుండా కూడా మీరు ప్రసారాలు అందించగలుగుతారు. ప్రతి కస్టమర్కి, మారుమూల ఉన్న కస్టమర్కి కూడా వైఫై జోన్, స్మార్ట్ ఎయిర్ ఫైబర్, త్వరలో మీ ముందుకి స్మార్ట్ ఎయిర్ ఫైబర్ మీకు తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జియో ఎయిర్ ఫైబర్ లాంటి కంపెనీలు మన ముందుకు వచ్చి డబ్బాలు కొట్టి మన కస్టమర్లు ఆక్యుపై చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎయిర్ ఫైబర్ ఎక్విప్మెంట్ మన దగ్గర కూడా ఎయిర్ ఫైబర్ ఎక్విప్మెంట్ వచ్చింది. స్మార్ట్ ఎయిర్ ఫైబర్ ద్వారా మీ ప్రాంతాల్లో వైఫై జోన్ చేయండి. ఇంటర్నెట్ ఏదైనా తీసుకోవచ్చు. BSNL ఆల్రెడీ పిఎం వాణి ప్రధానమంత్రి పిఎం వాణి పథకం కింద ప్రతి కేబుల్ ఆపరేటర్కి సబ్సిడైజ్ ఇస్తున్నారు. మీరు మా స్మార్ట్ ప్లే టీంతో కనెక్ట్ అవ్వండి, మీకు అగ్రిమెంట్ ఇస్తాం. మీ బ్యాంకుల్లో
20% సబ్సిడీ 10 లక్షల లోన్ ఇస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఇంటింటా ఇంటర్నెట్ అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ వాళ్ళు, కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడూ ప్రవేశపెట్టింది. కానీ మన కేబుల్ ఆపరేటర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళటం లేదు. దయచేసి పిఎం వాణి అనే స్కీమ్ని మీరు వినియోగించుకోండి. స్మార్ట్ ఎయిర్ ఫైబర్ మీ గ్రామాల్లో వైఫై జోన్ చేయండి. వైఫై జోన్లో టీవీకి 50 రూపాయలు మిగిలింది మీకు. అదేవిధంగా మొబైల్ కూడా నెట్ కొంటారు కస్టమరు. మొబైల్ కూడా వాళ్ళు మొబైల్ వాడుకునే దానికి కూడా వాళ్ళు టెలికామ్స్ వాళ్ళ దగ్గర నుంచి తగ్గించుకొని మీ దగ్గర రీఛార్జ్ చేసుకుంటారు. అంటే 10 రూపాయలు కొడితే మీరు ఆటోమేటిక్గా 10 రూపాయలకి ఇంటర్నెట్ ఇస్తారు. 20 రూపాయలకి స్కీమ్ ఉంటుంది. ఏ విధంగా సర్వీసులు అందించాలి అనేది కూడా మీరు మా స్మార్ట్ ప్లే టీమ్తో కనెక్ట్ అవ్వండి. మీకు అన్నీ కూడా అందిస్తాము. ఈ టోటల్ సబ్జెక్ట్లో కేబుల్ ఆపరేటర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కేబుల్ ఆపరేటర్ని ధైర్యంగా ఇవాళ ఇంత కంటెంట్ కేవలం 200 రూపాయల నుంచి 250 రూపాయలకి ఇంత కంటెంట్ కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారా కస్టమర్కి అందిస్తున్నాం. కేబుల్ ఆపరేటర్కి వైర్ కట్ అయిందనో ఇంకోటి అయిందనో డబ్బులు నష్టపోవాల్సిన పని లేదు. కేబుల్ ఆపరేటర్కి ఏదైతే కేబుల్ టీవీలో మిగులుతుందో ఆ 100 రూపాయలని యథాస్వేచ్ఛగా యథావిధిగా 100 రూపాయల నుంచి 150 రూపాయలు మిగిలే విధంగా ప్లాట్ఫామ్ తయారు చేసిన విధానమే స్మార్ట్ ప్లే టీవీ. దయచేసి ప్రతి కేబుల్ ఆపరేటర్ మిత్రులారా, కొంతమంది కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కేబుల్ ఆపరేటర్ని వాళ్ళ వరకు ఆక్యుపై చేసుకొని రోజుకి కేబుల్ వ్యవస్థ దిగజార్చే విధంగా వ్యవస్థలు తయారైనాయి. వాళ్ళ మాటలు నమ్మొద్దు. గత 36 సంవత్సరాల నుంచి కూడా కేబుల్ టీవీని అంటిపెట్టుకొని కేబుల్లో ఏదో విధంగా కేబుల్ ఆపరేటర్ని మనుగడని ముందుకు సాగించాలనే విధానంతో ఇవాటి వరకు మనం వచ్చాం. ఇవాళ మనం కేబుల్ నెట్వర్క్స్ కూడా పక్కకి ఎందుకు పెట్టామంటే కేబుల్ వ్యవస్థ రోజుకి తగ్గిపోతా ఉంది. మనం 100 కోట్లు పెట్టినా కూడా ఇక్కడ చూడండి, ఇవాళ కేబుల్ టీవీలో మనం ఎంత కేవలం 39 రూపాయలకి 5 ఛానల్స్ ఇస్తారు. 5 ఛానల్స్ ఇచ్చి హెచ్డీ కావాలంటే 19 రూపాయలు ఎక్స్ట్రా. అలానే జీటీవీ వాడు కూడా ఇవాళ చూడండి, జీటీవీలో 49 ఛానల్స్ హెచ్డీ ఛానల్స్తో సహా కేవలం 10-15 రూపాయలు వచ్చేస్తుంది. ఈ జెమినీ టీవీ కూడా 10-15 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ టీవీ కూడా అట్లా. అంటే కేబుల్ టీవీలోనేమో 2 ఛానల్స్ 30 రూపాయలు 40 రూపాయలు, ఓటీటీలోనేమో 50 ఛానల్స్ ఇచ్చినా హెచ్డీ ఛానల్స్ ఇచ్చినా అదే రేటు. మళ్ళీ 2 డివైసులు. ఇంత దుర్మార్గమైన చర్య. అంటే కేబుల్ టీవీ వ్యవస్థలో కస్టమర్ డైరెక్ట్గా కట్టే డబ్బులు కంపెనీ వాళ్ళకి, బ్రాడ్కాస్టర్లకి ఎవరికైతే కావాలో దాన్ని అడ్డుకట్టేసి మనం కూడా ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చాం తప్ప కేబుల్ వ్యవస్థ నానాటికి దిగదారుస్తున్న ఈ పే టీవీ బ్రాడ్కాస్టర్ పట్ల నిరసన తెలపాలనే ఉద్దేశంతో మనం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని మనం కలుపుకొని ఆ యాప్ అయినా మేము అమ్ముతాం, ఛానల్స్ అయినా మేము అమ్ముతాం అనే ముందుకు వచ్చి ఈ స్మార్ట్ ప్లే టీవీ ద్వారా కేబుల్ ఆపరేటర్కి భరోసా కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పోర్టల్ ఓపెన్ చేసుకోండి, స్మార్ట్ ప్లే టీవీ పోర్టల్ ఓపెన్ చేసుకోండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మారిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ ప్లే టీవీ విత్ కేబుల్ ఆపరేటర్ మంచి గోల్డెన్ రోడ్డు పడిద్ది. మీకు రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా కొత్త టెక్నాలజీలో ఎయిర్ ఫైబర్ రకరకాల టెక్నాలజీస్తో మనం ముందుకు దూసుకెళ్ళి కొత్త టెక్నాలజీలు, లైవ్ యాప్లు, లైవ్ లోకల్ టీవీలు, లైవ్ సీరియల్స్, లైవ్ ఇది మన కొత్త సినిమాలు కూడా రిలీజ్ చేద్దాం త్వరలో. రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ కల్లా సినిమా రిలీజ్ ఉంటే స్మార్ట్ ప్లే టీవీలోనే రిలీజ్ చేసే విధంగా మన టెక్నాలజీలు కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ ప్లే వల్ల కేబుల్ ఆపరేటర్ ఒక మినీ థియేటర్ లాగా మీ ఊర్లో, మీ ప్రాంతాల్లో మీరు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉండా. కేబుల్ ఆపరేటర్ మిత్రులారా, స్మార్ట్ ప్లే టీవీని ప్రోత్సహించండి. మీ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.